42% వల్ల బీసీలకు ఉపయోగపడే అంశాలు ఏంటి ఎక్కువగా? ఇప్పుడు ఈ దేశంలో మా సోదర ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్ ఉన్నాయి. మా అగ్రవర్ణాల సోదరులకు జనాభా ప్రకారం రిజర్వేషన్ ఉన్నాయి. జనాభా ఉండి కూడా రిజర్వేషన్లు లేనటువంటి వాళ్ళు ఎవరు? బీసీలే. గవర్నర్ గారికి ఈ విషయం చెప్పాం స్పష్టంగా, సార్ ఈ దేశ పౌరులమే మేము. ఎస్సీ ఎస్టీలకు వాళ్ళ జనాభా ప్రకారం ఉన్నాయి, అగ్ర కులాలకు వాళ్ళ జనాభా ప్రకారం ఉన్నాయి. కానీ మేము 60% జనాభా ఉంటే మాకు 25% రిజర్వేషన్ ఉన్నాయి సార్. ఇంత అన్యాయం ఎప్పుడు కూడా జరగలేదు, దీన్ని సరిదిద్దాలే ప్రజాస్వామ్యంలో అని చెప్పడం జరిగింది. వారు నిజమే కదా, అందుకోసం 42% ఏ క్రైటీరియా అంటే కామారెడ్డి డిక్లరేషన్ లో 42% అన్నారు కాబట్టి సరే 60% రిజర్వేషన్ అమలు కావాలి మాకు న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా. ఆ 42% రిజర్వేషన్ అమలు అయితే బీసీలకు విద్యా ఉద్యోగాల్లో అవకాశాలు పెరుగుతాయి. అదేవిధంగా లోకల్ బాడీ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ పెడితే సర్పంచులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీలు, జిల్లా పరిషత్ చైర్మన్లుగా బీసీలు రాజకీయంగా ఎదిగేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి గవర్నర్ దృష్టికి తీసుకుపోయాం. దానికి వారు నిజమే కదా, నిజంగా మీకు న్యాయం జరగవలసిందని చెప్పి వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా మేము ఏప్రిల్ 2వ తేదీన ఢిల్లీలో వేలాది మందితో ఒక ప్రత్యేక రైలు తీసుకొని పోయి మేము ఢిల్లీలో దేశవ్యాప్తంగా కులగన్న జరగాలి అని చెప్పి మేము ఒక ధర్నా చేసినాం. ఆ ధర్నాకు 18 రాజకీయ పార్టీలు, 42 మంది ఎంపీలు, అదేవిధంగా స్వయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ ధర్నాలో పాల్గొన్నాడు. దానితోటి మేము చేసినటువంటి పోరాటం మూలంగా ఇవాళ ఈ కులగణన అంశం అనేది దేశవ్యాప్తంగా ఒక ఎజెండాగా పోయింది. కాబట్టి ఈ అంశం కేంద్ర ప్రభుత్వం కూడా, నరేంద్ర మోదీ గారు కూడా సుప్రీంకోర్టుకు రిటర్న్ గా అఫిడవిట్ ఇచ్చారు. బీజేపీ ప్రభుత్వం ఏమని, కులగణన చేస్తే దేశ సమగ్రత దెబ్బతింటది, మేము కులగణన చెయ్యమని సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ఇచ్చారు. అఫిడవిట్ ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వమే ఈ రోజు మళ్ళీ కులగణన చేస్తామని చెప్పి క్యాబినెట్ లో తీర్మానం చేసింది. అంటే మేము చేసినటువంటి ఉద్యమం వల్ల, తెలంగాణ రాష్ట్రంలో చేసినటువంటి కులగణన వల్ల, బీహార్ రాష్ట్రంలో చేసినటువంటి కులగణన వల్ల, మేము ఢిల్లీలో చేసిన ధర్నాలో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాల్గొనడం మూలంగా కులగణన చేయనటువంటి బీజేపీ ప్రభుత్వం ఇవాళ కులగణన చేస్తామని చెప్పి ఇవాళ ముందుకొచ్చింది. ఇది స్వాగతించవలసిన అవసరం. మీ ద్వారా గౌరవ ప్రధానమంత్రికి, యావత్ దేశంలోని 70 కోట్ల మంది బీసీల పక్షాన నరేంద్ర మోదీ గారికి, కేబినెట్ కు ధన్యవాదాలు తెలియజేయండి అని చెప్పి మేము గవర్నర్ గారికి చెప్పడం జరిగింది.